చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వలేదని శిరీష అనే మహిళను వేప చెట్టుకు తాడుతో కట్టేసిన ఘటన కలకలం రేపింది. భర్త తీసుకున్న 80,000 రూపాయలు అప్పు తిరిగి ఇవ్వలేదన్న కారణంతో శిరీషను దుర్భాషలాడి బెదిరించి బలవంతంగా చెట్టుకు కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో 1,94,00,000తో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. 100 మంది విద్యార్థినీలకు వీటిలో వసతి కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు లేని విద్యార్థినీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రచారానికి ఫోటోలు వేసుకుందని విమర్శించిన మంత్రి కూటమి ప్రభుత్వం సాదాసీదాగా విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందిస్తోందని చెప్పారు. అనంతరం విద్యార్థులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుట వెంకట ప్రసాద్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని మహిళలు, విద్యార్థులు ఆనందంగా స్వీకరిస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు మాత్రం ఇది చూసి అసహనంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలు అన్ని నెరవేరుతున్నాయని, త్వరలో అన్నదాత సుఖీభవ పథకంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుందని ఎమ్మెల్యే తెలిపారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను తొలగించారు. సిపిఐ కాలనీ, గిరిప్రసాద్ నగర్ ఓ ఇంటి నిర్మాణం తొలగించేందుకు వెళ్లిన అధికారులపై స్థానికులు తిరగబడి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సర్వే నెంబర్ 158లో విద్యుత్ సరఫరా నిలిపి తొలగింపు చేయకుండా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు ప్రజలను దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కడప జిల్లా గోపవరం మండలం తహసీల్దార్ త్రిభువన రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఫేక్ నకిలీ పట్టాలు చేశారన్న ఆరోపణలు నిరాధారమని, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపారు. తాజాగా బాంబే కేఫ్లో డిప్యూటీ కలెక్టర్ తో టీ తాగిన ఘటనను వక్రీకరించి చూపారన్నారు. వీఆర్ఏ చేతిలో ఉన్న చాక్లెట్ కవర్ను నగదు అంటూ చూపించిన యూట్యూబ్ ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కడితోటి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యంపై ఎక్సైజ్ శాఖ దాడి నిర్వహించింది. మచ్చిక బసవరాజు ఇంటి వద్ద సమాచారం మేరకు దాడులు జరిపిన కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి మొత్తం 384 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు 15,360 రూపాయలు అని వారు తెలిపారు. బసవరాజుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు పట్టణం పరిసరాల్లో ఆటోలో దొంగతనం చేసిన కేసులో తిరుపతికి చెందిన 2 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3 ఆటోలు, ఆటో విడి భాగాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 10,50,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఇక పోలీస్ దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మరియు డీఎస్పీ సాయినాథ్ ప్రత్యేకంగా అభినందించారు. మహబూబాబాద్ జిల్లా గురాలగుట్ట తాండా శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ ట్రాలీ వాహనం గ్రానైట్ లారీ ఢీకొనడంతో రాజు అనే వ్యక్తి మృతి చెందగా మరో 5గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్ వాహనాల్లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇనుగుర్తి మండలం పంతులు తండాకు చెందిన వీరు బయ్యారం మండలం మిరియాలపెంట గ్రామంలో నిర్వహించిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని ఉత్తరప్రదేశ్కు చెందిన నందకిషోర్గా పోలీసులు గుర్తించారు. కాజాగూడలో ఓ నిర్మాణ భవనంలో టైల్స్ వర్క్ చేస్తున్న కిషోర్ గత రాత్రి పనులు ముగించుకుని అదే భవనంపై నిద్రించాడని మృతుడి సోదరుడు తెలిపాడు. ఉదయం శరీరం కాంపౌండ్లో శవంగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఇక చేసిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు బాధితులు రోధించారు. ఉద్యోగాల పేరుతో సుబ్బమ్మ అనే మహిళ
తమను లక్షలాది రూపాయలకు మోసం చేసిందని వారు ఆరోపించారు. సుబ్బమ్మ సూచనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించమన్నారు. ఆపై శిక్షణ కోసం ఢిల్లీ, విజయవాడ వంటి ప్రాంతాలకు పంపించి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టించిందని బాధితులు తెలిపారు. ఈ మోసం విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎస్పీ తగిన విచారణకు సంబంధించిన పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కాళ్లపై నుండి లారీ చక్రాలు వెళ్లడంతో కాలు నుజ్జునుచ్చయ్యాయి. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు నిండు గ్యాస్ సిలిండర్ ప్రధాన రహదారిపై పడింది. అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామ పంచాయతీలో అవినీతి చర్యలు బయటపడ్డాయి. ఓ ఫిర్యాదుదారుడి ఓపెన్ ఫ్లాట్ కు ఇంటి నెంబర్ కేటాయించేందుకు వాటర్ సర్వీసింగ్ షెడ్ కు అనుమతి ఇవ్వాల్సిన ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శి పట్లుల నాగలక్ష్మి 8,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. వెంటనే బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా వారి వ్యూహాత్మకంగా సోమవారం ఆమెను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్లుల నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి మరింత విచారణ చేపట్టారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని సిపిఎం నాయకులపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కాలనీ సమీపంలో స్మార్ట్ మీటర్లు బిగింపు పనులను అడ్డుకుని ధ్వంసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో హరికృష్ణ అనే బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే అభియోగాలతో 8 మంది సిపిఎం నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 1,18,000 రూపాయల 18,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్లు ఏపీ సేవా సర్వీసెస్ డాష్ బోర్డు తెలిపింది. వీటిలో సోమవారం నాటికి రాష్ట్ర ప్రభుత్వం 51,075 దరఖాస్తులను ఆమోదం తెలిపింది. వివిధ కారణాలతో 12,955 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈకేవైసీతో లింకు చేసి ప్రతి దరఖాస్తును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు మరణించినట్లు భారత్లోని ఇరాన్ ఎంబసీ వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు మరణించినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రిమినల్ యాక్ట్కు పాల్పడిందని పేర్కొంది. భారత మీడియా ఈ చర్యల్ని ఖండిస్తుందని భావిస్తున్నట్లు ఇరాన్ ఎంబసీ తెలిపింది. ఈ దాడుల్లో పలువురు జర్నలిస్టులు, మీడియా కార్మికులు మరణించడం వల్ల మీడియాకు కోలుకులేని ఎదురు దెబ్బ తగిలిందని ఎంబసీ వెల్లడించింది.